ఒక థమ్స్ అప్ తాగిపిస్తా, ఎందుకంటే వేరే తాగదక్క. థమ్స్ అప్ తీసుకొచ్చి అందరం కూర్చొని తాగిపిస్తా. నువ్వెందుకు తాగిపిస్తా? మళ్ళీ మలుచుకొని పండుకున్నది, చుట్టుకొని మొత్తం పండుకున్నది. ఇక ఒకసారి బీరోలో వచ్చింది పాము. బతుకమ్మ అనగా అత్తమ్మ అంటుండు. లత పిన్ని, రంజిత్, శివాజీ, లక్ష్మణ్ బాబాయ్ నలుగురు ఘోరంగా తిట్టిర్రు. హాయ్ గైస్, మేము ఎక్కడికి వచ్చినామంటే మా అక్క దగ్గరికి వచ్చినాం. చాలా రోజులు అవుతుంది, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అవుతుంది మా అక్క ఇంటికి రాక నేను. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా వచ్చినాం అన్నట్టుగా హోమ్ టూర్ కూడా చేద్దామని అనుకున్నాం మేము. మా అక్క ఇల్లు ఎట్లుంది ఏం కథ అన్నది మొత్తం తీస్తా. ఈ హోమ్ టూర్ మొత్తం చూసేరు, ఓకేనా? మా అక్క అయితే లోపలనే ఉంది. నేను అప్పుడప్పుడు ఒక్కసారి వచ్చిన ఇదైతే మొత్తానికి రాలి ఇప్పటి వరకు. నిన్న రమ్మంటే వాళ్ళు వచ్చారా? ఆగో, ఎప్పుడైతే నచ్చినామా లేదా అది ముఖ్యం. ఇటు వచ్చి ఒక నిమిషం ఉండి అటు పోయి ఇట్లా మంచి అనిపిస్తుంది. అత్తే కొద్దిసేపు ఉండాలి, ఒక గంటన్నర 2 గంటల ఉండి మాట్లాడి తృప్తి పోతే మంచి అనిపిస్తుంది మనకు కదా. తెలిసే కదా మా అక్క. ఈ అక్క ఎవరంటే మా అమ్మ వాళ్ళ అక్క బిడ్డ అన్నట్టుగా, మెట్పెల్లి అమ్మ మమ్మీ వాళ్ళ బిడ్డ అన్నట్టు. ఇక మేమిద్దరం ఏమని పిలుచుకుంటాం తెలుసా? ఎక్కువ అక్క తమ్ముడు ఇట్లా కంటే ఎక్కువ పిలుచుకునేది ఎట్లా అంటే పిలువక్క నోటుతో మళ్ళొకసారి పిలువు. నేను కూడా ఏమైనా వెళ్తే చెప్పన్నా, ఫోన్ చేసినా ఎక్కడున్నా కలిసినని బకోడా వచ్చినావా గింత. ఇక అంటే మా ముద్దు పేర్లు. కానీ మా అక్క అయితే మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది ఎప్పుడు. కానీ మీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా, ఏంటంటే నాకు ఒకరోజు ముక్కు దెబ్బ తాకింది అన్నట్టు. మీకు ఒకసారి చెప్పినా కదా, నాకు బ్యాట్ ఆడంగా దెబ్బ తాకితే ముక్కు ఆపరేషన్ అయింది అన్నట్టుగా. అయితే నా ముఖానికి మొత్తం పట్టేసారు, ఇంత పెద్ద పట్టేసారు. మా అక్క వచ్చింది, ఇక నన్ను చూసి నాకు ధైర్యం తెప్పింది. బయటకు వచ్చి ఏడ్చిందంటే మామూలు ఏడుపు కాదు. అంతా పట్టేసి ఉన్నది అన్నట్టుగా. ఇక్కడ అది మూసేసారు, ఇక్కడ అది మూసేసారు, ఇక్కడ మొత్తం పద్ధతితోనే నిండింది ఫేస్ మొత్తం. ఇక కొన్ని రోజుల తర్వాత నా మాస్క్ తీసేసిన అన్నట్టు. అది తీసేసిన తర్వాత నా ముక్కు చూసి అరే ఎట్లుండే, ఎంత మంచిగా ఉండే ముక్కుని, ఇది కోలగా కొచ్చ ముక్కని పెరిగేటప్పుడు తెలుసా నా ముక్కుని. పొడుగుండే మంచిగా ఉండే ముక్కు అన్నట్టుగా, అంత మంచిగా ఉండే ముక్కు నాది. ఆ ముక్కు ఈ ముక్కు చూసేసరికి ఎట్లా ఏడ్చిందంటే మళ్ళీ దొరకాడుకుని మామూలు ఎడవలేదు. ఇక తింటలేనని తెలిసి అదొకటి ఇదొకటి చేసుకుంటూ వచ్చి తినబెట్టు, లేకపోతే ఏదో ఒకటి పాయసం అదొకటి తీసుకొచ్చి తినబెట్టు. నన్ను అంత మంచిగా చూసుకున్నట్టు మా అక్క. ఎందుకంటే ప్రేమలు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ రోజు చూసినా కానీ బాగా బాధ అనిపించి ముందర ఎడితే బాగా ఇంకా బాధపడతారు వాళ్ళు. కానీ అది మంచిది అక్క, అట్లనే మంచిది తెలుసా. ఎందుకంటే వాళ్ళ ముందు ఎడితేందంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, అమ్మ నా పరిస్థితి అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. అక్కడ ధైర్యం తెప్పి బయటకు వచ్చి బాధపడ్డది అట్లా అన్నట్టుగా. అక్క ఇప్పుడు నీ ఇల్లు మొత్తం చూపిస్తా అనుకుంటున్నా. నీ ఇల్లు మన ఇల్లు కానీ మొన్ననే కట్టిరు అన్నట్టు ఇల్లు కూడా. ఇంకొకటి తెలుసా, మిషన్ కూడా కుడుతుంది. పక్క జరుగు, నువ్వు కాదు మిషన్ కుట్టేది, జరుగు ఇటు జరుగు. మిషన్ కుట్టేది మా అక్క. ఇగో ఇక్కడ ఏంటంటే మా అక్క ఒక్కొక్క పేరు కూడా ఉంది. అదేంటిదంటే బట్టలు మంచిగా కుడుతుంది అని. అక్క బట్టలు మంచిగా వస్తున్నాయి మరి, అప్పట్లకి నత్తున్నాయి ఇప్పుడు. అప్పుడు కొంచెం మంచిగా వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు క్యాంప్ పడ్డాక నేర్చుకున్నారు బాగా మంది. ఇప్పుడు బయటకు పోయి కుట్టించుకుంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి అదే మిషన్ మనం కొనుక్కొని మనమే కుట్టించుకుంటే ఏ ఖర్చు ఉండదు అని చెప్పని ప్లానింగ్ వేసారు. అంతేనాక? అబ్బా అక్క రజిత కథ నువ్వు కూడా ఒకటి కొనుకొచ్చుకో. అయ్యో తుమ్మినది నీ వల్లగా నాకేంది అవుతుంది. కానీ మా రజిత కూడా ఒకటి కొనిస్తా, ఇక అదే కుట్టుకుంటుంది. ఎట్లా ఇక మనకు కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది. పెద్ద ప్లానింగ్ అక్క దగ్గరికి వచ్చి నేర్చుకో. ఇంకా బంగారం. ఇగో నా కొడుకు మంచిగా టీవీ పెట్టుకున్నాడు, రిమోట్ తీసుకొని ఎట్లా ఒత్తుకుంటుండు చూడు. సొంత ఇల్లు అయిపోయింది అన్నట్టు ఇంక ఇప్పుడు. బొమ్మలు టీవీ పెట్టుకుంటు మళ్ళీ పోగు. ఇగో కింద ఎట్లా మంచిగా ఉంది కదా టైల్స్. ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్కి వచ్చి చూద్దామా? ఈ రూమ్కి అయితే వెళ్ళినాం. ఇక ఇంకో రూము, ఈ రూమ్కి వెళ్దాం మరి. రెండో రూమ్కి అయితే వచ్చేసినాం. రాగానే మన దేవుళ్ళు కనబడతారు ఫస్ట్, మన గాడ్స్.
బీరువా ఇదేంటంటే 2 రూములు కదా, కొత్త కట్టిరు కాబట్టి ఇది ఇంకొంచెం మంచిగా చేసేది ఉండే. ముందట కూడా స్థలం ఉంది, అవన్నీ చేసిన తర్వాత ఇందులో సామాన్ అన్నీ అల్లకపోతాయి అన్నట్టుగా, అల్లకి మొత్తం షిఫ్ట్ అయిపోతాయి, సామాన్ మొత్తం షిఫ్ట్ అవుతాయి. ఇంకా ఏది పెట్టియలేరు కదా, అవి ఇవి కొంచెం కొంచెం అట్లనే పెట్టించుకుంటాం అప్పుడప్పుడు మాత్రం. ముందట ఉంది అది, అలా పెట్టేస్తారు మొత్తం ముందట, అంతే అక్క. కిచెన్ కట్టుకోలేరు. కిచెన్ దేవుని హాలు, కిచెన్ దేవుని రూమ్, హాలు మొత్తం 3 కట్టేది ఉన్నది అంతేగా. ఇప్పుడు ఈ 2 రూమ్లు కాబట్టి వీళ్ళనే అడ్జస్ట్ అవుతారు అన్నట్టుగా. ఇక కిచెన్ బీరువా అంతా ఇప్పుడు వీళ్ళనే. మా అక్క బీరువా అయితే సూపర్ ఉంది కదా, కొత్త ఉంది ఇప్పుడు ఉన్నట్టు ఉంది. ఏతున్నా నన్ను ఏతున్నా బతుకమ్మ ఆడుతున్నావా? ఆడు బతుకమ్మ ఎట్లా పాడు బతుకమ్మ ఆడు. బతుకమ్మ అనగా అత్తమ్మ ఆడు. ఆయిల్ కట్టక ముందుకైతే ఈ ఇంట్లో ఉండేవాళ్ళు అన్నట్టుగా, ఈ రేకుల ఇంట్లో. ఇప్పుడైతే ఇది మొత్తం తీసేస్తారు, తీసేసి ఇక్కడ ఒక రూమ్ కడతారట. అంటే ఆ సామాన్ ఈ సామాన్ వేయడానికి, అందులో ఉన్న సామాన్లు ఉన్నాయి కదా, ఆ ఎక్కువ ఉన్నాయన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తారు అన్నట్టుగా కట్టి. కానీ ఈ రేకుల ఇంట్లో ఉన్న రోజులు అయితే మస్తు ఇబ్బందులు పడ్డారు పాపం వాళ్ళైతే. అవి ఏమి ఇబ్బందులు అనేటివి మా అక్క చెప్తుంది లాస్ట్ లో. చెట్లు కూడా మంచిగా పెట్టిరు, స్థలం కూడా మంచిగా ఉన్నది వీళ్ళకైతే. ఇదైతే బాత్రూము. ఇదేమో వెనక, ఈ వెనక నుండి కూడా తవ్వు ఉన్నది, ఇట్లా పోవచ్చు ఇట్లా కూడా పోవచ్చు ముందు నుండి. నల్లలు ఎందుకు పెట్టినట్టు ఇక్కడ అక్క? ఈ నల్లలు ఎందుకు పెట్టిర్రు? ఈ నల్లలు ఎందుకు పెట్టిర్రు? నల్లలు వెనక మనం కూలర్ పెట్టుకుంటాం చూడు, కూలర్ పెట్టుకుంటే అందులో వాటర్ నింపుకుంటారు కదా, దానికోసం పెట్టింది. కూలర్లో నింపడానికి అంటున్నావా? మనకు కూలర్ పెట్టుకుంటాం కదా ఎండాకాలంలో. అవునవును, అలా పైప్ నీళ్ళు అలా నింపుకుంటానికి పెట్టిండు. బెస్ట్ ఆలోచన కదా, బెస్ట్ ఆలోచన కదా. మంచిగా ఉంది మరి ఆలోచన. నీళ్ళు నింపుకుంటాం కదా, మనం బయట నుంచి చేసుకుంటే పోతాము. అవును, అట్లా కాకుండా నల్ల చాలు చేసుకుంటే అది నింపుతుంది. ఈ కూలర్లు పెట్టుకుంటే డైరెక్ట్ ఇటు నుంచి ఇటు చిన్న పైప్ పెట్టాం అనుకో, అది అల్లనే పోయచ్చు, డైరెక్ట్ అల్లనే ఉంటుంది. ఇక మోసుకొచ్చే పని ఉండదు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇళ్ళకెళ్ళి ఒక రూట్ ఉంది, వీళ్ళకు అట్లా ఒక రూట్ ఉంది, 2 సైడ్లు పోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ మోరు ఉంది కాబట్టి అది పోసుకుంటారు అక్క మీరు? అది కొంచెం కాబట్టి ఆయిల్ తీసేసినప్పుడు మురం పోసుకొని ఆయిల్ సెట్ చేసుకుంటాం. ఇక్కడ ఇప్పుడైతే పైన పోతున్నాం. ఇంకా బాగుంది పని చేసేది. ఈ ఫ్లోరింగ్ ఉంటుంది చూడు, నీట్గా చెప్తారు. ఏదన్నది కిచెన్ ఉన్నది, ముందట గోడ తలుపులు గేట్ ఉంటుంది చూడు, పని బాగానే ఉంది అక్క. అట్లాంటి కదా, అంటే గోడ పెట్టి గేట్ పెట్టాలి, గేట్ కావాలి. ఇంకా బాగుంది కానీ ఏ మెల్లమెల్ల వేసుకుంటారు అన్నట్టు, అదే మంచిది మరి. ఇగో ఇక్కడి నుండి మా లెక్క నెలసా అట్టి దొరుకుతుంది. ట్యాంకు అనిపిస్తుంది చూసిర్రా, ఇగో జూమ్ చేస్తా. ఇగో ట్యాంకు చూసిర్రా, ఈ ట్యాంక్ ఇటు పక్కకే మా ఇల్లు, కానీ అది ఇప్పుడు కనబడతలేదు, చెట్లు అడ్డం ఉన్నాయి. ఈ ట్యాంక్ అంతే. అవునా? అంతేనా? అంటే దగ్గర ఉంది కాక ఇదంతా అడవి లెక్క నేనే. అవునా? ఎలా కూర్చున్నాయి బంగారం నువ్వు? సెట్ అయినా ట్యాంక్ కింద? దెబాకుతుంది, పైకి లేవకు దెబాకుతుంది. అది ఎర్రాకుతుంది నాకు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఈ రేకుల ఇంట్లో
అందులో పాములు బాగా వచ్చినాయట. మళ్ళీ అందులో చాలా మంది అన్నారట, ఈ ఇంట్లోకి వెళ్ళి ఎందుకుంటారు, వెళ్ళిపోయి మస్తు మంది అన్నారట. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్క చెప్పక్క? 5 సంవత్సరాల కంటే ఎక్కువనే ఉన్నాం. బాగా మంది అన్నారు కానీ పాములు వస్తున్నాయి అయినా ఎట్లా ఉంటున్నావు నువ్వు. మేమైతే పోయి వేరే కాడ రూమ్ కిరాయి చేసుకొని ఉండేటోళ్ళము. అందరు బాగా మంది బెదిరించారు. అయినా కానీ ఇప్పుడు వేరే కాడ ఉంటే మళ్ళీ కిరాయి కట్టాలి కదా. కానీ ఉన్న అన్ని సంవత్సరాలు బాగా కష్టపడ్డారు వీళ్ళైతే. కొన్ని రోజులు ఇంకా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అనుకో. ఇంకా ఒకటేసారి 3 సార్లు వచ్చింది పాము. సిలిండర్ కిందకి వచ్చింది ఒకసారి. నాకు వంట చేస్తాను పోయిన అక్కడికి. అంతకుముందు ఒకసారి కనిపించింది, మళ్ళీ ఇట్లా వచ్చిందేమో అని ముందు జాగ్రత్త కోసం చూసినట్టు చూస్తే సిలిండర్ కిందనే ఉన్నది. అంటే ఒకసారి వచ్చి పోయింది, అక్కడ ఉండి పోయింది అన్నట్టు. మళ్ళీ అనుమానం కొద్ది ఒకసారి చూద్దామని చూస్తే మళ్ళీ ఒకసారి కూడా అక్కడనే ఉందట. మళ్ళీ ఇలగొట్టినాం, మా ఊళ్ళో ఒకటి తీసుకొచ్చి ఇలగొట్టినాం. పోయింది. పోయినాక మళ్ళీ వచ్చింది. అప్పుడు సెల్ఫ్ ఉన్నది అన్నాడు కదా, దాని కాడ మళ్ళీ మలుచుకొని పండుకున్నది. చుట్టుకొని మొత్తం పండుకున్నది. ఇక ఒకసారి బీరోలో వచ్చింది పాము బాగా. ఏదో ఉన్న మందం చిన్న 2 రూములు కట్టుకోవాలని ఇట్లా కట్టుకున్నాం. కానీ మంచి పని చేసారు. లేకపోతే ఆ పాములు అనుకుంటే అది మన కంటి ముందు కనిపించినాయి కాబట్టి ఓకే. అదే కంటి ముందు కనిపించక లేకపోతే ఎల్లనో బీరువా కిందనో లేకపోతే బెడ్ల మీదనో దాని కిందనో అనుకోకుండా ఉంటే ఎంత పెద్ద. అక్క ఒక్కతే ఉంది అనుకోకూరు ఇంటికాడ. మా బావ ఎటు బయటకు వెళ్ళారు. 2 పిల్లలు, మా అక్కకు కొడుకు బిడ్డ, వాళ్ళిద్దరు ఇప్పుడు హాస్టల్ ఉన్నారు అన్నట్టుగా. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఫ్యామిలీ దాంట్లో అందరినీ చూపించిన దాదాపుగా ఒక చెల్లెని ఇంకొక చెల్లెని చూపించలే అన్నట్టుగా. మా రాజేష్ అన్న, మా రాకేష్ అండ్ మా మెట్పల్లి మమ్మీ, ఈ అక్క, ఇంకొక చెల్లి ఉంది అన్నట్టు. ఆ చెల్లెని చూపిస్తే అందరినీ చూపించినట్టే మేమిగా. కానీ వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు ఇంకా వేరే ఊళ్ళో ఉంటారు అన్నట్టు. మా అక్కకి ఏంటంటే ఒక థమ్స్అప్ తాగిపిస్తా, ఎందుకంటే వేరే తాగదు అక్క. థమ్స్అప్ తీసుకొచ్చి అందరం కూర్చొని మా ఇంటికి వచ్చినప్పుడు నేను తాగిపిస్తా. మా ఇంటికి మనం తాగద్దు. ఎందుకు తాగుడు మనం ఎందుకు? మాధపురం వచ్చినప్పుడు ఒక 2 పూరీలు అవన్నీ తిన్నదా? అబ్బా ఏం గుర్తు చేసినవే, సూపర్ గుర్తు చేసిన. మన దగ్గర కాదు, అక్కడ అందరు చేసిరు, ఎవరి దగ్గర కూడా తినలేదు. మా లత పిన్నలు కానీ వీళ్ళ సొంత అన్నయ్య మా రాసిన లేదా వాళ్ళ ఇంటికాడ కానీ పూరీలు కానీ బజ్జీలు కానీ చికెన్ కానీ మటన్ కానీ చాలా మంది తీసుకొచ్చినట్టు. మా అక్క వచ్చిందంటే అక్కడ అందరికి పండగ అన్నట్టే, ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ పని అన్నట్టుగా. అంటే ఇది అక్కడికంటే మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. కాబట్టి అక్కడ సడన్గా మా బావున్నో అక్క ఇద్దరు వచ్చేసారు అన్నట్టుగా. పూరీలు మంచిగా చికెన్ చేపలు తీసుకొచ్చినాం. అవి మా అక్క అయితే తినలే. అది అట్లా తిస్తామని చెప్పని ఆలోచించిన, బాగా ఆలోచించిన. ఎట్లయితే అట్లా మా అక్క తిననందుకన్నా నేనన్నా తిని చూపిస్తా అని మా అక్కది కూడా నేను తిన్నా. అట్లా అర్జెంట్ కూడా వచ్చిన. అవును అక్క, నేను మర్చిపోయిన ఒక విషయం. మన రంజిత్ వాళ్ళు ఎల్లమ్మ మొక్కిరు ఎందుకు రాలేను అసలు? అత్త అనుకున్నాం, చాలా అనుకున్నాం కానీ బావా నేను రోజు వీలు కాలేదు. ఇక్కడ ఎలక్షన్లు కదా, ఇంకా వేరే పని ఇంపార్టెంట్ పని ఉంటుంది దానికోసం. కానీ ఎట్లా తిట్టిరే లత పిన్ని, మన రంజిత్, శివాజీలు అందరూ చిన్న తిట్లది నిన్ను. వాళ్ళని పిలిచి తప్పైంది, ఎందుకు పిలిచినా మేము ఇంకోసారి వాళ్ళని అస్సలు విలువద్దిగా. వాళ్ళు ఇంటికి అడుగు దొక్కేదే లేదు, మేము వెళ్తే రాకుండా ఉన్నారా అంటే వాళ్ళు గిట్లనా ఇక పిలవద్దు చేయొద్దని చిన్న తిట్టుకోలేక నిన్ను. ఎందుకట్లా తిడతారు వాళ్ళు? నేను వాళ్ళకి చెప్పినా కదా పిన్ని ఇట్లా ఎలా అంటే అన్ని ఏ పండగలకైనా పిలిచారు, వాళ్ళందరూ పిలిచారు, వచ్చినా కానీ ఈసారి వీలు కాలేదు. ఇది ఎలక్షన్ల గురించి ఇంకో వేరే పని ఉంటే దానివల్ల రాలేదు, లేకుంటే అక్కడికి వచ్చి మేము. కానబ్బా ఎట్లా అంటే అయ్యో అది కాదు, ఇంకా అనద్దు మాటలు కానీ బాధ తిట్టిరు. ఆ మాట నా నోటి నుండి చెప్పబుద్ధి అయితే లేదు కానీ బాధపడతాం అనే. తిట్టలేదు ఎట్లా? ఎన్ని మాటలు అన్నారు? మనకి ఎంత బాగా అనిపించింది. లత పిన్ని, రంజిత్, శివాజీ, లక్ష్మణ్ బాబాయ్ నలుగురు ఘోరంగా తిట్టిర్రు. వాళ్ళ ఇంటికాడ అడుగు కూడా పెట్టద్దు మనం. ఇక వాళ్ళ మొహాలు మనం చూసేది లేదు, మన మొహాలు వాళ్ళు చూసేది లేదు. అద్దు కథం ఇక్కడితో లాస్ట్ అని చెప్పని అన్నారు అక్క. అంటే పిన్నోళ్ళు అది అర్థం చేసుకుంటారు కానీ అన్ని మాటలు ఎట్లా తింటారు? ఇప్పుడు నాకు వీలైతే నేను నచ్చదాన్ని కదా. ఇప్పుడు ఏ పండగలైనా నేను నచ్చినా కదా. బావా నేను పిల్లలు కూడా ఎన్నోసార్లు ఇక్కడ అమ్మమ్మోళ్ళు పిన్నోళ్ళు ఎవరు రమ్మన్నా వచ్చిన. కానీ ఈసారి నాకు వీలు కాక రాలేదు. రానందుకు గన్ని మాటలు తిట్టిరా అంటున్నావు.
నేను వాళ్ళతో గొడవ పెట్టుకున్నా నీకోసం అవునా? తుక్కు కూడా పెట్టుకున్నా అక్కని అంటే మంచిగా ఉండదు అక్కని ఏమనుకుర్రి వాళ్ళు రాలేదంటే అర్థం చేసుకోవాలి మనం ప్రతి ఫంక్షన్కి వచ్చిర్రు ప్రతి పండగకి వచ్చిర్రు మనం ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళు ఉరుకొచ్చారు ఇక్కడికి అలాంటిది ఇప్పుడు రాలేదంటే మనం అర్థం చేసుకోవాలి అక్కడ నీకు అక్క కాదు మాకు కూడా అక్కనే నువ్వు మధ్యలో రాకని చెప్పని నన్ను బేరిచ్చారు అట్లాంటప్పుడు నీతో నాకు కూడా అవసరం చెప్పని వాళ్ళతో మాటలు మొత్తానికి బంద్ చేశాను నేను కూడా ఇక ఇప్పుడు సపోజ్గా ఏమైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే రారు కదా. ఇప్పుడు మా ఫంక్షన్లు అయినా మీరు వస్తారు, మీ ఫంక్షన్లు అయినా ఇప్పుడు మనం ఒకరు వెళ్తాం కదా. ఒకసారి వీలు కాక రాకుంటే ఏదో అర్థం చేసుకొని ఉండాలి కానీ గన్ని మాటలు తిట్టిది ఎందుకు అట్లా ఆ రకంగా తిట్టారు? ఇంక ఇవి కాక ఇంకెన్ని బూతులు తిట్టిర్రాలు బూతులు తిట్టిర్రా? బూతులు తిట్టిర్రు ఇంకా ఘోరంగా మాటలన్నారు. ఆ మాటలు చెప్పక్క నాకు మంచి అనిపిస్తుంది ఆ మాటలు చెప్తే నచ్చుతలే. మళ్ళీ గాడి మాటలు తీసుకొచ్చి గిడి చెప్పబడితే నువ్వు వదిలేంత బాధపడాలి. ఒకసారి ఫోన్ చేస్తావు అంటే ఇప్పుడు ఫోన్ చేసి నన్ను బాగా చెప్తావు అన్నట్టు కదా? లేదు ఇట్లా పిన్ని మరి ఏమన్నా అంటావు ఇట్లా అని నేను అడుగుతాను. అందుకే నా అక్కకి చెప్పగలను. అదో అట్లా అగో నా విలువ పోతుంది అక్కటిగా పేరు చెప్పా కదా ఇప్పుడు చెప్తున్నా పోను గట్టిగా అయిపోను ఒకసారి కాదు ఇప్పుడు లొల్లి ఇప్పుడు ఇదంతా పట్టినా అక్క అజ్జా అక్కడేందా ఇంకటే ఇదంతా పట్టినా నీతో పట్టిగా నాలుగు ఇట్లా ఏందే ఇప్పుడు చెప్పినావు తిట్టినావు అట్టిగా నా తిట్టలేదు అడుగు బాధపడ్డది కానీ ఒక్క మాట అనలే అయ్యో అత్త అయిపోవు అట్లా అత్త అయిపోవు ఎందుకు అట్లా చేసింది రాజస్థానికి ఇట్లా అనుకున్నారు అంతే కానీ ఒక మాట తిట్లే చేయకు మళ్ళా కర్రీ చేసినప్పుడు కాలే కలుతుందా కలుతలే 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 చేసినప్పుడే పట్టినే చేయకు ఒక్క మాట అనలేదు ఇప్పుడు ఫోన్ చేస్తాను నిజంగా అనుకున్నా నా ఎదురు పడుతుంది ఇక అట్టి కదా నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని నమ్మకపోదు తమ్ముడు చెప్పింది కదా నీ వేరట్లు చెప్తే నేను నమ్మకపోదు. ఇక మేమైతే కొద్దిసేపు ఉండి ఏదో థమ్సప్ అన్నాం కదా తాగి పోతాం. ఇవాళ నువ్వు మరదలు ఇవాళ నుండి రేపు పొద్దున్న మార్నింగ్ వెళ్ళదు అదు ఇప్పటికి ఇవాళ ఉండు రేపు నీకు ఇప్పుడు నీకు ఎన్ని రోజులు ఉండబోద్దు తెలియదు కాదు. నువ్వు ఎప్పుడు నత్తావు ఎక్కడికి నువ్వు దాపు రాను కానీ రానప్పుడు వచ్చినప్పుడు ఉండాలి కదా ఉండాలి. మరదలు నువ్వు ఎన్నే ఉండదు అక్కనట్టుగా మరి అక్కని తీసుకుపోదామా? అద్దు మీరే ఉండదు ఇక్కడికి. ఇప్పటికి 2-3 రోజులు అవుతుంది కాబట్టి పనులు కూడా బాగున్నాయి అక్క అక్కడ. పనులు ఎప్పుడు ఉండేటి తమ్ముడు సుమను బక్కడా 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 అర్థం చేసుకోవాలక్క బంగారక్క కాదు అర్థం చేసుకోవాలక్క. కాదు మీరు ఎప్పుడు ఉసిరి కదా లైక్ మా అక్క అయితే ప్రేమతో అన్నది నాకు అంతే చాలు. పండుగ మళ్ళీ ఎప్పుడు నచ్చినప్పుడు మరదలు నువ్వు ఇక్కడనే ఉండి 2 రోజులు ఉండి వెళ్ళరు. ఈ మాటదలక్క ఇది బంగారు మాట ఇది. ఇప్పుడైతే థమ్స్అప్ తాగిళ్ళు. ఓకే తాగుతా పక్క తాగుతా. నేను తాగుతున్నాను మీరు ఎక్కువ తాగుకురి థమ్స్అప్ మంచిది కాదు. అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి. ఓకే అక్క పోతావు ఇక బాయ్. ఓకే